మనమేదైనా బాధాకరమైన విషయం జరిగినప్పుడు ఐఎమ్ వెరీ సాడ్ అంటాం. కానీ ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు వెరీ సాడ్ అనేది సరిపోదు. దానికి సరైన పదం ఇప్పుడు నేర్చుకుందాం. ద వర్డ్ ఇస్ డెవస్టేటెడ్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐఎమ్ వెరీ సాడ్, సే ఐఎమ్ డెవస్టేటెడ్. వెరీ సాడ్ అంటే సాధారణ విచారం. కానీ డెవస్టేటెడ్ అంటే షాకింగ్ న్యూస్ విన్నప్పుడు లేదా తట్టుకోలేనంత నష్టం జరిగినప్పుడు కలిగే తీవ్రమైన బాధ. అంటే గుండె ముక్కలవ్వడం లేదా కుంగిపోవడమని అర్థం. గుర్తుంచుకోండి, చిన్న చిన్న విషయాలకు ఈ పదం వాడకూడదు. పెన్ను పోయిందనో, బస్సు మిస్ అయిందనో డెవస్టేటెడ్ అనకూడదు. ఉద్యోగం పోయినప్పుడు లేదా మనకి ఇష్టమైన వాళ్లు దూరమైనప్పుడు మాత్రమే ఈ పదం వాడాలి. లెట్స్ లుక్ ఎట్ అన్ ఎగ్జాంపుల్. She was devastated when she failed the interview. దీని అర్థం, ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినప్పుడు ఆమె చాలా నిరాశకి గురైంది, తట్టుకోలేకపోయింది. Here is a bonus phrase. Another simpler alternative is heartbroken. దీనికి మరొక ప్రత్యామ్నాయం heartbroken. అంటే గుండె పగిలింది అని కాదు, తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు అని అర్థం. Now, practice pronunciation. It has 4 syllables. Devastated. Devastated. Don't be sad, be smart. ఈ రోజు మీ ఛాలెంజ్. ఈ పదాన్ని ఒక వాక్యంలో ఉపయోగించి కామెంట్స్లో రాయండి. ఉదాహరణకి, I was devastated when. See you on day 4.